మన మధ్యలో కొత్తగూడెం ఆ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్న అమ్మ తేజ అనే దైవజనుడు, అలాగే వారి సతీమణి బ్లెస్సీ మన మధ్యలోనికి రావడం చాలా సంతోషం. వారు ఎక్కడో చిత్తూరులో సభల్లో ఉండి ప్రత్యక్షంగా కలిసి శుభములు తెలియపరచాలని వచ్చారు. వారు ఒక 2-3 నిమిషాలు వారి శుభాలు కుటుంబ సమేతంగా వచ్చి తెలియపరుస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, అదే విధముగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అన్న జాన్ వెస్లీ అన్నగారికి, కూడి వచ్చిన మీ అందరికీ నా కుటుంబ పక్షాన, నా పరిచర్య పక్షాన ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్నటి దినాన చిత్తూరులో మీటింగ్లో ఉన్నాను. అన్న బర్త్డే ఈరోజు. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోవాలి, అన్నయ్యని కలవాలి నాకు ఉద్దేశంతో 13 గంటల జర్నీ చేసి మరి ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా దేనికి అంటే అన్నయ్య మీద నాకున్నటువంటి ప్రేమ. అన్నయ్య అంటే నాకు ఎంత ఇష్టం అంటే వర్ణించలేను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఆ ప్రేమ ఈ విధంగా ఏర్పడిందంటే 2 సంవత్సరాల క్రితం కొంతమంది నా జీవితాన్ని, నా పరిచర్యను నాశనం చేయాలని కుట్ర పన్నినప్పుడు, నా మీద కొంతమంది మతోన్మాదులు 6 సెక్షన్ల కింద నా మీద కేసు పెట్టినప్పుడు, హైకోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి టైంలో నేను, నా భార్య ప్రేయర్ టవర్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే మనోళ్ళే మన మీద కావాలని టార్గెట్ చేసినప్పుడు ఏ ఫోన్స్ వచ్చినా కానీ నేను కట్ చేసేస్తున్నాను. మరి ముఖ్యంగా క్రిస్టియన్ పేర్లు ఏదైతే డేవిడ్ ఇలాంటి పేర్లు, క్రిస్టియన్ పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ నేమ్స్ వచ్చినప్పుడు నేను కట్ చేసేస్తూ ఉన్నాను. కానీ మా అనాథ శరణాలయంలో ఉన్నటువంటి ఒక పాప నా ఫోన్ లిఫ్ట్ చేసి, డాడీ 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 రాజమండ్రి హోసన్న మినిస్ట్రీస్ జాన్ వెస్లీ అయ్యగారు ఫోన్ చేశారు, అర్జెంటుగా మాట్లాడండి అంటే నేను మాట్లాడా. నాన్న, నేను పాస్టర్ జాన్ వెస్లీ హోసన్న మినిస్ట్రీస్ రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను, బాగున్నావా అన్నారు. ఆ మాట అనగానే నా కళ్ళలో నుంచి వాటర్ కారడం ప్రారంభించబడ్డాయి. ఏడవడం ప్రారంభమైన ఏడుస్తూ ఉన్నాను. ఇంకా నేను, నా భార్య పక్కనే. 2 డేస్ బ్యాకే నా భార్యకి అబార్షన్ అయింది. ఇటు కోర్టు కేసు. చాలా బాధల్లో ఉన్నాం మేము, చాలా వేదనలో ఉన్నాం. అయితే అన్నయ్య నాకు కాల్ చేసి చెప్పిన మాట ఏంటిదంటే, మీరు దుఃఖంలో ఉన్నట్టుగా ప్రభువు నాకు చూపించారు. ప్రైజ్ ద లార్డ్. మీరు వేదనలో ఉన్నట్టుగా ప్రభువు నాకు చూపించారు. చాలా రోజుల నుంచి మీకు నేను కాల్ చేస్తున్నాను, కానీ మీరు లిఫ్ట్ చేయట్లేదు. దేవుడేమో, యేసయ్య ఏమో నాకు కాల్ చేయి, ఆ బిడ్డలు దుఃఖంలో ఉన్నారని చెప్తున్నారని చెప్పినప్పుడు నిజంగా నేను ఎంతగానో సంతోషించాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఆ రోజు అన్న కాదు మాట్లాడింది మాతో, లిటరల్లీగా పరిశుద్ధాత్మ దేవుడే మాతో మాట్లాడారు. ప్రైజ్ ద లార్డ్. మాకు అందరి మీద విరక్తి వచ్చేసింది. మరి ముఖ్యంగా సేవకుల మీద, అందరి మీద విరక్తి వచ్చేసింది. కానీ ఆ రోజు అన్న చూపించిన ప్రేమ, ఆ రోజు అన్న మాట్లాడినటువంటి మాటలు మాకు మనం టీవీ యాడ్లో చూస్తాం కదా,
బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని. ఆమెన్. ఆ రోజు అన్న మాట్లాడినటువంటి మాటలు మాకు ఒక ఎనర్జీని ఇచ్చాయి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఒక్క నిమిషము అన్న గురించి ఇంకొక విషయం చెప్పాలి. అన్న మా దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో అన్నని పిలవాలి. మందిరము, మహాదేవుని మందిరము నేను కట్టడం జరిగింది. ఆ మందిరము ఓపెనింగ్ ఎవరితో చేపించాలి ప్రభువా అంటే అన్నయ్యని దేవుడు చూపించినప్పుడు మరి అన్న ఇల్లందు రమ్మన్నారు. ఇల్లందులో లిటరల్లీ క్రీస్తు ప్రేమను చూపించారు. తర్వాత అన్న మిమ్మల్ని కలవాలనుకుంటున్నానంటే నేను ఈ ప్రాంగణానికి వచ్చాను. వచ్చినప్పుడు అన్న అంతా చూపించారు. అదంతా ఒక వంత అయితే నేను మందిరం ఓపెనింగ్ కోసం వచ్చినప్పుడు నా దగ్గరికి ఉదయం 5 గంటలకు రా, నాకు గెస్ట్ రూమ్ ఇచ్చారు. అక్కడ రూమ్ ఇచ్చిన తర్వాత నా దగ్గరికి 5 గంటలకు రా ఉదయాన్నే అని చెప్పినప్పుడు ఉదయాన్నే పెందలకన్నే లేచి అన్నయ్య దగ్గరికి వెళ్తే మీరు నమ్ముతారో లేదో కానీ అన్న కింద ఒక చాప వేసుకొని ఆ చాప మీద ఇలా పడుకొని ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంత తగ్గింపు కలిగినటువంటి దైవ సేవకులు నిజంగా నేను ఆ రోజు మండినాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత గొప్ప దైవ సేవకులు హోసన్నా మినిస్ట్రీలో మాత్రమే కాదు కానీ ప్రపంచవ్యాప్తముగా అంత గొప్పగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు కింద చాప మీద పడుకొని ఉన్నారు. నేను అన్నా అనగానే తమ్ముడు దానా అన్న అని చెప్పి బెడ్షీట్ ఇలా కప్పుకొని నా కొరకు ½ అన్ అవర్ వరకు, నా కొరకు, నా పరిచర్య కొరకు ½ అన్ అవర్ ప్రార్థన చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అతిశయోక్తి కాదు, ఈరోజు పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను ఈరోజు ఘనమైన పరిచర్య చేయగలుగుతున్నానంటే అన్నయ్య దగ్గర నుంచి నేను చూసి చాలా నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు చిన్న ఇల్లండి అన్నయ్య ఉండేది. ఆ చిన్న ఇంట్లో కింద పడుకొని ఉన్నారు. నిజంగా అన్నయ్యలో ఉన్నటువంటి తగ్గింపును నేను నేర్చుకున్నాను. అన్నయ్యలో ఉన్నటువంటి ప్రార్థన జీవితాన్ని నేను నేర్చుకున్నాను. అన్నయ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమించే గుణం ఏదైతే ఉన్నదో ఆ ప్రేమను నేను నేర్చుకున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నిజంగా ఈరోజు ఈ లైవ్ ఎంతమంది సేవకులు చూస్తున్నారో, ఈ ప్రాంగణంలో ఎంతమంది సేవకులు ఉన్నారో ఒకటి మాత్రం నేను చెప్పగలనన్నా, మాలాంటి యవ్వన దైవ సేవకులకు మీరు మాదిరి అన్న. ఆమేన్. నిజంగా అన్న, మీలాంటి వాళ్ళు ఉండడం, మీలాంటి సేవకులు ఉండడం మాలాంటి యవ్వన దైవ సేవకులకు అదృష్టంగా మేము భావిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంత మంచి సేవకులు కలిగి ఉన్నటువంటి మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంత మంచి సేవకులు కలిగి ఉండడం చాలా అదృష్టం మీరందరూ. ఎందుకంటే తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. యాపిల్ పండు ఉంది, తిన్న వాళ్ళకే తెలుస్తుంది. బాస్మతి రైస్తో బిర్యానీ గోండు జాతి వాళ్ళకు పంచడానికి పోతాం మేము, చీ అని నెట్టేస్తారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు టేస్ట్ చూడలేదు బాస్మతి రైస్. ప్రైజ్ ది లార్డ్. అన్నయ్య దగ్గర నేను టేస్ట్ చూశాను కాబట్టి, ఆ ప్రేమను చూశాను కాబట్టి, ఆమేన్, ఆయనలో ఉన్న తగ్గింపును చూశాను కాబట్టి చెబుతున్నాను, ఇంత ఘనమైనటువంటి సేవకులు దొరకడం మీరందరూ అదృష్టవంతులు. నా యేసయ్య నామానికే మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా అన్నయ్య మా మీద చూపినటువంటి ప్రేమ ఎప్పటికీ మేము మర్చిపోము. ఎందుకంటే కష్టాలలో, కన్నీళ్ళల్లో, నిందలలో ఉన్నవారు వారి కొరకు నిలబడే వాళ్ళని ఉంటారు కదా, వాళ్ళని మనం జీవితాంతం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. కనుక మమ్మల్ని ఇంత ఆదరించిన, ప్రేమించిన దైవ సేవకులు జాన్ వెస్లీ అన్నయ్య గారికి నా కుటుంబ పక్షాన, నా పరిచర్య పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలన్నా. ఇటువంటి బర్త్డేస్ మీరు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా వందనాలన్నా.